ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎలక్షన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. ఎందుకంటే ఈసారి ఢిల్లీలో రాజకీయాలు చాలా వేడెక్కాయి. సో దానికి సంబంధించి ఢిల్లీలో ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది మాత్రం కీలక చర్చగా మారుతుంది. అయితే ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్, ఢిల్లీ ఎన్నికల కమిషన్ మొత్తం కూడా ఢిల్లీ ఎన్నికల కోసం భారీగా ఏర్పాట్లు చేశాయి. మొత్తం 13,033 పోలింగ్ బూతులలో ఈరోజు ఓటింగ్ కార్యక్రమం జరగబోతుంది. దీనికి సంబంధించి దాదాపు 1,56,00,000 మంది ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా కూడా, అంటే ఢిల్లీ మొత్తం కూడా పట్టణ ప్రాంతంగానే కనిపిస్తుంది. కొంత సెంట్రల్ ఢిల్లీ డెవలప్మెంటెడ్ ఏరియాగా కనిపించినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నీ కొంత స్లమ్స్ ఉంటాయి, అదర్ దెన్ కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. సో ఈ పట్టణ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ నగరంలో మొత్తం కూడా, అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది. సో దానికి అనుగుణంగానే ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. భారీగా బందోబస్తు, ఒకవైపు ఢిల్లీలో రెగ్యులర్ బందోబస్తుతో పాటు పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఏదైతే ఓటర్లకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి టెంట్స్ ఏర్పాటు చేశారు. అంటే చల్ల గాలితో వాళ్ళెవరూ ఇబ్బందులు పడకుండా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి షెడ్స్, టెంట్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఏదైతే అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు ఈసారి ప్రధాన ఎజెండాగా మారాయి. సో ఆ ఎజెండాలో కీలక అంశాలు కనుక చూస్తే, ఒకటి వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. దీనిపైనే అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీజేపీ, మరోపక్క కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఓటర్ల మైండ్ మాత్రం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈరోజు ఈవీఎంలో నిక్షిప్తం కాబోతుంది. దానికి అనుగుణంగా ఏదైతే అంటే ఎవరెవరైతే ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ ఎంప్లాయీస్ కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇతర ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అన్ని సంస్థలకు సెలవులను ప్రకటించారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా, ఎందుకంటే పట్టణ ప్రాంతం అంటే చాలు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. సెలవులు ఇస్తే వాళ్ళు ఇండ్లలోనే ఉండి కాస్త ఏదైతే హాలిడే మూడ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా కాదు, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పెద్ద ఎత్తున ఎన్నికల సంఘం ప్రచారం చేసింది. చివరగా నిన్న ఎన్నికల కమిషన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ వాయిస్ ద్వారా కూడా ఎన్నో ఐవీఆర్ కాల్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా భారీగా పోలింగ్ పెరుగుతున్నటువంటి అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి అటు రాహుల్ గాంధీ కావచ్చు, మరోపక్క కేజ్రీవాల్, ప్రస్తుత ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతీషి, వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును ఉదయమే వినియోగించుకోబోతున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా కోడ్ ఉల్లంఘన జరగకుండా సైతం ఇప్పటికే ఎన్నికల సంఘం కొన్ని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. కోడ్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలుంటాయని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. సో మొత్తానికి ఎప్పుడైతే అంటే మొన్న సాయంత్రం 6 గంటలకు ఏదైతే ప్రచార పర్వం ముగిసిన తర్వాత కొంత పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఓటర్లను కలిసే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కూడా ఒకరిపై ఒకరు కేసులు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్కు సైతం ఫిర్యాదులు చేసుకున్నారు. సో మొత్తానికి ఈరోజు పోలింగ్ కనుక ప్రశాంతంగా ముగిస్తే 8వ తేదీన ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు గెలుపొందుతారు, ఢిల్లీలో ఈసారి గెలుపెవరిది అనేది దానిపైన మరింత స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి పోలింగ్ బూత్ల వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉంటారో వాళ్ళందరూ పోలింగ్ బూత్లకు చేరుకుంటున్నారు. సరిగ్గా 7 గంటలకు ముందే మాక్ పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 7 గంటలకు రెగ్యులర్ పోలింగ్ షురూ కాబోతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.